ఢిల్లీ ఎర్రకోట ఉగ్రదాడి కేసు దర్యాప్తు చాలా స్పీడ్ గా జరుగుతోంది. అన్ని కోణాల్లో కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనగర్ లో 4 అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 6కు చేరింది. నిందితులను పుల్వామాకు చెందిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఖాన్, అలాగే అనంతనాగ్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్, యూపీలోని లక్నోకు చెందిన డాక్టర్ షాహిన్ సయీద్, షోపియాన్కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘేలను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఉగ్రదాడిలో ఈ 4 కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట ఉగ్రదాడి ఘటనలో 13 మంది మరణించగా మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఢిల్లీ ఎర్రకోట ఉగ్రదాడి కేసు దర్యాప్తు చాలా స్పీడ్ గా జరుగుతోంది. అన్ని కోణాల్లో కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో 4 నిందితుల్ని అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనగర్ లో 4 అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 6కు చేరుకుంది. నిందితులు పుల్వామాకు చెందిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఖాన్, అనంతనాగ్కు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్, యూపీలోని లక్నోకు చెందిన డాక్టర్ షాహిన్ సయీద్, షోపియాన్కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘేలుగా గుర్తించారు. అరెస్టు చేసిన తర్వాత పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఉగ్రదాడిలో ఈ 4 కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట ఉగ్రదాడి ఘటనలో 13 మంది మరణించగా మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.